చాలా కాలంగా మొండి జబ్బులతో బాధపడుతున్నారా? చర్మంపై పుండ్లు ఎంతకీ మానడం లేదా? రోజురోజుకి మీలో వ్యాధి నిరోధకత తగ్గిపోతోందా? అయితే ఒక్కసారి ఆక్సిజన్ థెరపీ తీసుకోండి. మీ సమస్యలన్నీ మటుమాయం కావడంతో పాటు శరీరం అంతా నూతనోత్తేజంతో తిరిగి జవసత్వాలు పుంజుకుంటుంది. ప్రాణాధారమైన ప్రాణవాయువును అధిక మొత్తంలో అందిస్తూ మొండి జబ్బుల్ని ఇట్టే మాయం చేసే హైపర్ బేరిక్ ఆక్సిజన్ థెరపీ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసు. మనకు ప్రాణాధారం. ఈ ప్రాణవాయువే లేకుంటే మనకు జీవితమే లేదు. వాతావరణంలో ఉన్నది 25% లోపే అయినా ప్రపంచంలో ప్రాణికోటిని బతికిస్తున్నది ఈ ప్రాణవాయువే. హాస్పిటల్స్లో చూడండి, పేషెంట్లకు నిర్విరామంగా ఆక్సిజన్ను అందిస్తుంటారు. అలాగే యాక్సిడెంట్లు అయినప్పుడు నర్సులైనా డాక్టర్లైనా క్షతగాత్రులకు వెంటనే ఆక్సిజన్ మాస్కును తగిలించేస్తుంటారు. ప్రాణవాయువు అవసరాన్ని గుర్తించిన డాక్టర్లు ఇవాళ కొత్తగా హైపర్ బేరిక్ ఆక్సిజన్ థెరపీ అనే కొత్త చికిత్స విధానాన్ని సిఫారసు చేస్తున్నారు. అవసరమైన దానికంటే ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ను శరీరానికి అందించే ఈ హైపర్ బేరిక్ ఆక్సిజన్ థెరపీ గురించి డాక్టర్ ఏం చెబుతున్నారో ఇప్పుడు విందాం. హైపర్ బారిక్ ఆక్సిజన్ థెరపీ అంటే హై ప్రెషర్ లోపల 100% హ్యూమిడిఫైయర్ ఆక్సిజన్ని ఒక పేషెంట్కు అందించడాన్ని హైపర్ బారిక్ ఆక్సిజన్ థెరపీ అంటారు. ఇది ఒక ప్రెషరైజ్డ్ మెషిన్స్ లోపల ఈ ఆక్సిజన్ను అందించడం అనేటువంటిది జరుగుతుంది. దీని మూలంగా కణజాలంలోకి ప్రతి కణంలోకి ఆక్సిజన్ అనేటువంటిది వెళ్ళే అవకాశం ఉంటుంది. హైపర్ బారిక్ ఆక్సిజన్ థెరపీ యొక్క లాభాలు ఏంటంటే ప్లాస్మాలో మరియు కణజాలం లోపల ఈ ఆక్సిజన్ యొక్క టెన్షన్ అనేటువంటిది 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. సో దీని మూలంగా నిర్జీవంగా ఉన్నటువంటి కణజాలంలోకి కణాల్లోకి కూడా ఆక్సిజన్ వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. దీని మూలంగా ఈ కణజాలము మరియు కణాలు సజీవంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఈ హైపర్ బారిక్ ఆక్సిజన్ థెరపీ మూలంగా బ్యాక్టీరిసైడల్ యాక్టివిటీ అంటే హైపర్ బారిక్ ఆక్సిజన్ థెరపీ మూలంగా బ్యాక్టీరియాను చంపేటటువంటి సామర్థ్యము ఎక్కువైపోతుంది. ఇలాంటి లాభాలు హైపర్ బారిక్ ఆక్సిజన్ థెరపీ మూలంగా ఉంటుంటాయి. నిత్యం కాలుష్య కాసారంలో పొగచూరిపోయే నగర జీవికి నేడు స్వచ్ఛమైన ప్రాణవాయువు లభించడం దుర్లభంగా మారిపోయింది. వాహనాలు, పరిశ్రమల కాలుష్యపు పొగల్లో చిక్కిన నగరవాసి నానాటికి తీసికట్టు నాగంబొట్ల చందంగా మారుతున్నాడు. వ్యాధుల సాలగూటిలో చిక్కుతూ శరీరాన్ని శల్యం చేసుకుంటున్నాడు. ఇలాంటి నేపథ్యంలో స్వచ్ఛమైన ప్రాణవాయువును అందించే ఆక్సిజన్ థెరపీలను ఒక వరంగానే చెప్పుకోవాలి. ఈ హైపర్ బేరిక్ ఆక్సిజన్ థెరపీలో ప్రధానంగా గాలిలో కొద్ది మొత్తంలో ఉన్న ప్రాణవాయువును ఒక ప్రత్యేకమైన ఛాంబర్లోకి తీసుకువెళ్లి అధిక మొత్తంలో అధిక ఒత్తిడితో పేషెంట్లకు అందిస్తారు. ఇలా చేయటం వల్ల శరీరానికి 100% ప్రాణవాయువు లభిస్తుంది. దీంతో చిక్కి శల్యమవుతోన్న శరీరానికి ఊరట లభించడంతో పాటు అన్ని అవయవాలు నూతన జవసత్వాల్ని పొందుతాయి. జవజీవాలు శక్తిని పుంజుకోవడంతో జబ్బుల తాకిడి కూడా తగ్గుతుంది. వ్యాధి లక్షణాలు త్వరగా బాగా ఉపశమిస్తాయి. ఆక్సిజన్ థెరపీకి హైపర్ బారిక్ ఆక్సిజన్ థెరపీకి తేడాలు ఏంటంటే హైపర్ బారిక్ ఆక్సిజన్ థెరపీ లోపల 100% ఆక్సిజన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అదే ఆక్సిజన్ థెరపీ లోపల ఈ పర్సంటేజ్ అనేటువంటిది 21% కానీ 28 కానీ ఇలా రకరకాల పర్సంటేజ్లు అనేటువంటివి ఉంటాయి. అదే కాకుండా హైపర్ బారిక్ ఆక్సిజన్ థెరపీ లోపల ఎక్కువ ప్రెషర్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో 1 అట్మాస్ఫియర్ ప్రెషర్ నుంచి మ్యాక్సిమం 3 అట్మాస్ఫియర్ ప్రెషర్ వరకు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆక్సిజన్ థెరపీ లోపల ఇలాంటి ప్రెషర్స్ అవసరం అనేటువంటిది ఉండదు. హైపర్ బారిక్ ఆక్సిజన్ లోపల దాదాపుగా 90 నిమిషాలు ఆక్సిజన్ను ఇవ్వాల్సి ఉంటుంది. అదే ఆక్సిజన్ థెరపీ లోపల షార్ట్ టర్మ్ ఆక్సిజన్ థెరపీ అని, లాంగ్ టర్మ్ ఆక్సిజన్ థెరపీ అని ఉంటుంది. షార్ట్ టర్మ్ ఆక్సిజన్ థెరపీ అయితేనేమో కొన్ని రోజుల పాటు ఇవ్వాల్సి ఉంటుంది. లాంగ్ టర్మ్ ఆక్సిజన్ థెరపీ ఏమో కొన్ని సంవత్సరాల పాటు కూడా ఆక్సిజన్ థెరపీ ఇవ్వాల్సి ఉంటుంది. హైపర్ బారిక్ ఆక్సిజన్ థెరపీ అనేది హాస్పిటల్లో మాత్రమే ఇస్తుంటారు. కానీ ఆక్సిజన్ థెరపీ అనేది ఇంటి దగ్గర ఇవ్వచ్చు, హాస్పిటల్లో కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. హైపర్ బారిక్ ఆక్సిజన్ థెరపీని ఒక ప్రెషరైజ్డ్ మిషన్ లోపల అంటే ఎంఆర్ఐ లాగా ఉంటుంది, ఆ మిషన్ లోపల ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ ఆక్సిజన్ థెరపీ అనేది నాసల్ క్యాన్ల ద్వారా కానీ సింపుల్ ఫేస్ మాస్క్ ద్వారా కానీ ఆక్సిజన్ థెరపీ ఇస్తుంటారు. హైపర్ బారిక్ ఆక్సిజన్ థెరపీ అన్నది డీకంప్రెషన్ సిక్నెస్ కొరకు వాడుతూ ఉంటారు. ముఖ్యంగా స్కూబా డైవర్స్ లోపల నైట్రోజన్ను తగ్గించడానికి కొరకు 100% ఆక్సిజన్ని హైపర్ బారిక్ ఆక్సిజన్ థెరపీలో ఇస్తుంటారు. అదే కాకుండా హై ఆల్టిట్యూడ్ అంటే చాలా ఎత్తైన ప్రదేశానికి పోయి వచ్చినప్పుడు వారికి కూడా హైపర్ బారిక్ ఆక్సిజన్ థెరపీ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఆక్సిజన్ మనకు ప్రాణవాయువు కాబట్టి ఈ హైపర్ బేరిక్ ఆక్సిజన్ థెరపీని అందరూ తీసుకోవచ్చు కదా అనే సందేహం మనలో చాలా మందికి ఈ పాటికి వచ్చే ఉంటుంది.
పట్టణాలు, నగరాల్లో నిత్యం కాలుష్య కాసారాల్లో మగ్గిపోతున్న వారందరూ వారానికో నెలకోసారి ఈ ఆక్సిజన్ ఛాంబర్లోకి వెళ్లి స్వచ్ఛమైన ప్రాణవాయువును పీల్చివస్తే బాగుండునని అనిపిస్తుంది. అయితే ఈ ఆక్సిజన్ థెరపీ ఆరోగ్యవంతుల కంటే అనారోగ్యంతో బాధపడే వాళ్లకే బాగా ఉపకరిస్తుందని నిపుణులు చెబుతారు. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నప్పుడు, గుండె జబ్బులు ఉన్నప్పుడు, పుండ్లు త్వరగా మాననప్పుడు, ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు, కొండ ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి ఈ హైపర్బేరిక్ ఆక్సిజన్ థెరపీ బాగా ఉపకరిస్తుంది. హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ అనేటటువంటిది ప్రెజరైజ్డ్ ఛాంబర్స్లలో హాస్పిటల్లో ఇవ్వాల్సి ఉంటుందన్నట్టు. ఈ ప్రెజరైజ్డ్ ఛాంబర్స్ అనేటటువంటిది ఈ ఒక ఎంఆర్ఐ మిషన్ లాగానే ఉంటుంది. దాంట్లో పేషెంట్ను పడుకోబెట్టి బ్రీతింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ ప్రెజరైజ్డ్ ఛాంబర్స్ లోపల 100% హ్యూమిడిఫైయర్ ఆక్సిజన్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా 90 నిమిషాల పాటు ఇలా ఆక్సిజన్ అనేటువంటిది ఇస్తుంటారు. దీంట్లో ప్రతి 30 నిమిషాలకు ఒకసారి ఒక 10 నిమిషాలు గ్యాప్ అనేటటువంటిది ఉంటుంది. ఈ విధంగా 1.5 అవర్ ఈ ఆక్సిజన్ థెరపీ అనేటటువంటిది ఉంటుంది. హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ అనేటువంటిది చాలా సురక్షితమైనది, కానీ అరుదుగా కొన్ని కాంప్లికేషన్స్ అనేటటువంటివి ఉంటుంటాయి. ఆక్సిజన్ టాక్సిటీ అనేటటువంటిది ఉంటుంది. దీని మూలంగా ఏంటంటే ఫిట్స్ రావడము లేదా సీజర్స్ రావడం అనేటటువంటిది జరుగుతుంది. కొద్ది మంది లోపల మిడిల్ ఇయర్ దెబ్బతినడం అనేటువంటిది జరుగుతుంది. దీని మూలంగా ఇయర్ డ్రమ్ పగిలిపోవడము, అదేవిధంగా ఫ్లూయిడ్స్ చెవిలోంచి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ అనేటువంటిది చాలా సురక్షితమైనది. ఆక్సిజన్ కియోస్క్ ఈ మాట మనకు కొత్తగా వినిపించవచ్చు, కానీ జపాన్ వాసులకు మాత్రం ఈ ఆక్సిజన్ బాక్సులు బాగా పరిచయమే. రోడ్ల వెంబడి, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్లోనూ ఇతర జనసమ్మర్ద ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ ఆక్సిజన్ కియోస్కులు విరివిగా కనిపిస్తాయి. జస్ట్ ఈ బాక్సుల దగ్గరకు వెళ్ళి అలా కాసేపు మాస్కును తగిలించుకుంటే చాలు, స్వచ్ఛమైన ప్రాణవాయువును తనివి తీరా పీల్చవచ్చు. వీటిలో కూడా మళ్ళీ మ్యాంగో అని, పైనాపిల్ అని, చాక్లెట్ అని రకరకాల ఫ్లేవర్లు ఉంటాయి. ఎవరికిష్టమైనవి వాళ్ళు ఎంచుకొని హాయిగా ఆక్సిజన్ను పీల్చుకోవచ్చు. మన దగ్గర కూడా ఇలాంటి కియోస్కులు వస్తే బాగుంటుంది కదా. ఏది ఏవైనా ఆక్సిజన్ థెరపీని అస్వస్థతతో బాధపడుతున్న వ్యక్తులకు నిజంగా ఒక వరమనే చెప్పాలి.